హరే కృష్ణ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మ చేయడం యందు మాత్రమే నీకు అధికారం కలదు, కానీ ప్రతిఫలాన్ని ఆశించడంలో కాదు. ప్రతిఫలాన్ని ఆశించేవాడు పిసినారి. ఇది భగవద్గీత సారాంశం మాత్రమే కాదు, ఆ కృష్ణ భగవానుని జీవిత సారం కూడా ఇదే. ఎలాగంటే, దేవకీ వసుదేవులకు జన్మించినా వారి వాత్సల్యాన్ని కోరలేదు. నందగోపురంలో వెన్న దొంగిలించినా తన స్నేహితులకు కోతులకు పెట్టేవాడు. కంసుడిని చంపినా ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. కంసుడి కొడుకైన ఉగ్రసేనుడికే ఆ రాజ్యాన్ని అప్పచెప్పాడు. అలాగే జరాసంధుని చంపినా రాజ్యాన్ని జరాసంధుని కొడుకుకే అప్పగించాడు. శిశుపాలుని చంపినా రాజ్యాన్ని తీసుకోలేదు. శిశుపాలుడి కొడుకైన దుష్టకేతుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకాసురుణ్ణి చంపి అతని కొడుకు భగదత్తుడికే రాజ్యం ఇచ్చేశాడు. దంతభక్తుడిని చంపి అతని కొడుకుకే రాజ్యాన్ని అప్పగించాడు. పౌండ్రక వాసుదేవుని చంపి అతని కొడుకుకే రాజ్యాన్ని అప్పగించాడు. దుర్మార్గుడిని తెలిసినా దుర్యోధనుడు సైన్యాన్ని అడిగితే సైన్యం మొత్తం ఇచ్చేసి మరి నాకేమిస్తావు అని మాత్రం అడగలేదు. పాండవులకి ఎంతో మేలు చేసినా, యుద్ధంలో ఎంత సహాయం చేసినా కూడా ప్రతిగా తాను రాజ్యంలో వాటా అడగలేదు. అలాగే ఏ ఫలాన్ని కూడా ఆశించలేదు. రథాన్ని తోలే పనిని అప్పగించినా శ్రద్ధగా ఆ పనిని చేశాడు, కానీ ఇంత చిన్న పని అని చిన్నబుచ్చుకోలేదు. ఆయన ఏ పని చేసినా శ్రద్ధగా సక్రమంగా ఆ పనిని మాత్రమే చేశాడు, కానీ ఎక్కడా కూడా ఫలాన్ని ఆశించి పని చేసినట్లుగా మనకు భారతంలో ఎక్కడా కనిపించదు. కానీ మనుష్యులమైన మనం మాత్రం ఫలం లేకుండా, ఫలితం దక్కకుండా ఏ పనైనా ఎందుకు చేయాలి అనే స్వార్థంతో ఉంటాం. సూర్యుడు వెలుగునిచ్చి మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? చంద్రుడు చల్లదనాన్నిచ్చి మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? వాయుదేవుడు గాలినిచ్చి మన ప్రాణాన్నే నిలబెడుతున్నాడు, అయినా ఫలితంగా మన నుంచి ఏమీ ఆశించట్లేదు. నదుల వల్ల మనకు దప్పిక తీరుతుంది, నదులు ప్రతిగా ఏమీ కోరట్లేదు. చెట్లు ఫలాలను పుష్పాలను ఇచ్చి మన నుంచి ఏం ఆశిస్తున్నాయి? ఏమీ అడగడం లేదు. మన సమస్త ఇంద్రియాలకు శక్తినిచ్చిన పరమాత్ముడు మన నుంచి ఏమీ ఆశించట్లేదు. కాబట్టి ఫలం పైన ఆసక్తి లేకుండా శ్రద్ధగా కర్మని చేస్తే రావలసిన ఫలితం పరమాత్మ ఖచ్చితంగా ఇస్తాడు. ఆ పరమాత్మపై నమ్మకం ఉంచి చేసే పని శ్రద్ధగా చేస్తే పుణ్యగతులు రావడం ఖాయం. హరే కృష్ణ.